ఏదైతే విద్యుత్ సంస్కరణలు ఏదైతే ఇప్పుడు ముప్పటిగా చేశారో వాటన్నిటి ఆ డ్యామేజ్ ని పూర్తించే ప్రక్రియలోనే ఉందండి ఇది. రైట్ రైట్ రేగడి లక్ష్మణరావు గారు రియాక్ట్ ప్లీజ్, రియాక్ట్ అవ్వాలి. లక్ష్మీనాథ్ గారు బటన్ నొక్కారు, కొంతమందికి లబ్ధి చేకూర్చారు, వాళ్ళని నమ్ముకున్నారు అంటున్నారు. కొంతమందికి కాదమ్మా, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా మేము 3 లక్షల కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజున అదే బటన్ నొక్కడానికి కింద మీద తపస్సు చేస్తూ ఉన్నారు. బటన్ నొక్కడం అంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు బటన్ నొక్కడం అంటే. మీరు ఎందుకు నొక్కడం బటన్ మీకు 15 మీకు 18 మీకు 18 మీకు 18 మీకు 2000 మీకు 40,000 మీకు 48 మీకు 60,000 అన్నటువంటి మాటలు చెప్పుకున్నటువంటి మీ ప్రభుత్వం ఈ రోజున అదే బటన్ ఎందుకు నొక్కలేకపోతూ ఉంది? ఏ బటన్ అంత గట్టిగా కనబడుతుందా, అంత స్ట్రాంగ్ గా ఉందా? చంద్రబాబు నాయుడు నొక్కలు అయిపోయింది కాబట్టి నొక్కలేకపోతూ ఉన్నాడా? సమాధానం చెప్పమ్మా. అవును పాపం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎందుకు కదండి ఒకే కొబ్బరికాయ కూడా కొట్టలేరు. వినండి, మీరు అన్నారు కదా బటన్ నొక్కడం అంత ఈజీ కాదు. అలాగే మీరు ఇందాక అన్నారు ఏం వచ్చినాయని. 2019 నుంచి మీరు రన్నింగ్ కామెంటరీ చేయొద్దండి వరలక్ష్మి గారు, మీరు రన్నింగ్ కామెంటరీ చేయొద్దు. నేను కానీ రన్నింగ్ కామెంటరీ చేస్తే మీరు డిబేట్ కూడా చేయలేరు. నేను చాలా ఓపుగా ఉన్నాను ఈ రోజు. మీరు ఎందుకంటే తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాతో డిబేట్ లో మీరు పాల్గొనడం. నేను రన్నింగ్ కామెంటరీ చేస్తే మీరు డిబేట్ మొత్తం కూడా చేయలేరు. 2019 నుంచి 2023 వరకు కూడా 85,000 మంది పరోక్షంగా మరి ఉద్యోగాలు వచ్చేట్టుగా మాకు పెట్టుబడులు పెట్టడం జరిగింది, కంపెనీలు వచ్చినాయి. 2023 నుంచి 24 మేము అధికారం దిగో ముందు దాదాపుగా 13 లక్షల ఇన్వెస్ట్మెంట్ మన గ్లోబల్ సబ్మిట్ లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఎంఈఓలో జరిగినాయి. అలాగే 2019 నుంచి 23 లోపు 2,75,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. పెట్టుబడులు 55,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు జరిగినాయి. 55,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు జరిగినాయి. ఏ కంపెనీలు ల్యాండింగ్ అయ్యాయి? లక్ష్మణరావు గారు అవి ఏవే కంపెనీలు వచ్చి ఎంఓయూ జరిగినాయి అంటున్నారు అంటే గుడివాడ అమర్నాథ్ గారు చెప్పినయా? ఏ కంపెనీలు సార్? వచ్చిన కంపెనీల ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత జిఎస్టీ ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకొచ్చారు, జీడిపి ఎంత పెరిగింది చెప్పండి. మా హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడిపి నంబర్ 1 స్థానంలోకి వెళ్ళింది, మీ హయాంలో కాదు. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. మీరు పెట్టుబడులు ఆకర్షించి పెట్టుబడులు తీసుకొచ్చి కంపెనీలు స్థాపించి ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చారు మేము చెప్తాము, లిస్ట్ ఉంది. మేము ఇచ్చాం. ఈ రోజున గవర్నమెంట్ ఉద్యోగాలు 1,50,000 ఇచ్చాం, వాలంటీర్లు 2,50,000 ఇచ్చాం. అలాగే పెట్టుబడులు తీసుకురావడం ద్వారా 2,75,000 ఉద్యోగాలు కల్పించాం. దాదాపుగా మన ఏవైతే 13 లక్షల కోట్లకి ఎంఈఓలు కానీ అవి గ్రౌండ్ లెవెల్ అయితే 13 లక్షల మందికి ఉద్యోగం కల్పన ఏర్పడేది. అది ఆ రంగ ప్రణాళికలు ఏమేశారు చంద్రబాబు నాయుడు గారు? మీరు లోకేష్ గారు సమాధానం చెప్పండి. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఏ రంగం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు? నాకు అర్థమైంది సార్. లక్ష్మీనాథ్ గారు ఏ విధంగా ఉద్యోగాలు ఇస్తారంటే మొన్ననే 3,895 బార్స్ వైన్ షాపులకి వీళ్ళు పర్మిషన్లు ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రాష్ట్రంలో ప్రతి లక్ష్మణరావు గారు ఇక్కడ ఒకటి మనం వైన్స్ గురించి మనం మాట్లాడొద్దు, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైసీపీ ప్రభుత్వం వైన్స్ గురించి మాట్లాడొద్దు. డిజిటల్ పేమెంట్లే తీసేసిన పరిస్థితి, అది మొత్తం పోయిన తర్వాత ఎన్నికలకు వెళ్తామన్న పరిస్థితి. మీరు దానికి సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ లో మాట్లాడండి లక్ష్మణరావు గారు, సబ్జెక్ట్ లో మాట్లాడండి. పర్మిషన్లు ఇస్తే అక్కడ ఆడవాళ్ళు చిన్నపిల్లలు అందరు కూడా సంతలో మందు బాటలు అమ్ముతూ ఉన్నారండి. సంతలో కూర్చొని ఆడవాళ్ళు చిన్నపిల్లలు మందు అమ్ముతూ ఉన్నారు. ఇది వేరే సబ్జెక్ట్ లక్ష్మణరావు గారు ఇంకో సబ్జెక్ట్ లో మాట్లాడదాం. ఈ రోజు లోకేష్ గారు ఏదైతే అమెరికా వెళ్ళారో దానికి సంబంధించి ఐటీ సెక్టార్ అభివృద్ధి గురించి, పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈ వైన్స్కి సంబంధించిన ఈ లోకల్లో ఉన్నాయని మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక్కసారి మన ఎవరైతే నరసింహారెడ్డి గారు ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, ఏదైతే ఉందో లోకేష్ యాత్ర
ఆంధ్రకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా? దీని గురించి మీరు డైరెక్ట్గా ఒకటి చెప్పాలి. 100% అండి. అందులో నష్టమైతే లేదు, ఉపయోగపడుతుందా లేదా అనేది అంటే వాళ్ళ ఎంటర్ప్రైజ్ దాని మీద ఆధారపడ్డది. మాట్లాడమే కాకుండా అవన్నీ అమలయ్యేటట్టు, ఇన్వెస్ట్ అయ్యేటట్టు చూస్తే ఏదైతే అమరావతిలో కంపెనీలు పెడతామని అన్నారో, అమరావతిలో మా మౌలిక సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కాలేదు, అమరావతిలో పెట్టరు. ఒకవేళ పెడితే వైజాగ్ లో పెడతారు. ఏ కంపెనీ పెట్టా, ఎవరు పెట్టుబడులు పెట్టా, ఎవరు వచ్చినా వైజాగ్ లోనే పెడతారు. వైజాగ్ అనుకూలం కాబట్టి మేము అదేగా చెప్పాం. వైజాగ్ ఆర్థిక రాజధాని అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆర్థికంగా ముందుకెళ్తుందని మేము ఫస్ట్ చెప్తుంది అదే కదా. రైట్. సరే, నరసింహారెడ్డి గారు ఏమంటారా? నరసింహారెడ్డి గారు మాట్లాడండి సార్. ఉద్దేశం మంచిది, దాన్ని అమలు పరిచే ఎంటర్ప్రైజెస్ కూడా ఉండాలి. దాన్ని వెనకాల పడి దాన్ని అమలు చేస్తే చాలా బాగుపడుతుంది. నిజంగా కూడా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక లోటు ఏదైతే ఏర్పడ్డదో అది ఈ ఇండస్ట్రీ ఏంటండి. అసలు సంక్షేమ పథకాలు చాలా చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను దాన్ని విభేదించడం లేదు. కానీ ఇండస్ట్రీ అనేది చాలా వెనకబడిపోయినాము. ఇండస్ట్రీ చాలా అవసరం. ఇప్పుడు ఈయన లోకేష్ గారు అది కనుక చేయగలిగితే చాలా బాగుంటది. రెవెన్యూ కూడా కావాలి. ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు చేస్తే దానికి రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలంటే మనకి ఇండస్ట్రీ ఉండాలి, ప్రొడక్షన్ ఉండాలి, కోర్ సెక్టర్ డెవలప్మెంట్ ఉండాలి. కాబట్టి ఇది చాలా అవసరమే. హియస్ డన్ చాలా కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు. కానీ దాన్ని పట్టుబట్టి ఇన్వెస్ట్మెంట్ వచ్చేటట్టుగా చూస్తే బాగుంటుంది, కాగితం లెక్కలే కాకుండా. రైట్. నరసింహ యాదవ్ గారు మళ్ళీ వస్తాను సార్. నరసింహారెడ్డి గారు మీ దగ్గరికి. నరసింహ యాదవ్ గారు, ఏదైతే ఉందో ఈ రోజున నారా లోకేష్ గారు కానీ లేదంటే మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తేవడానికి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారో, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కంపెనీలు రాబోతున్నాయి, ఆ కంపెనీలు రావడం వల్ల ఎంతమందికి చేయూత లభించనుంది? వైసీపీ జగన్మోహన్ రెడ్డి లాగా మేము భారీ ఎత్తున వరాలు ఇచ్చేసి ఇంటికే పరిమితమైన ఇది కాదు. ఈ రోజు నారా లోకేష్ గారు ఏదైతే అమెరికా పర్యటన ఏదైతే ఉందో, రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తాదనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ రోజు అమెరికాలో అమెజాన్ డేటా సెంటర్ కి సంబంధించి కానీ ఇతరత్ర అనేక కంపెనీలతో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంగా మాట్లాడుతూ ఉన్నాం. పెద్ద పెద్ద ఏదైతే మన రంగాలు, సాంకేతిక రంగాలు అభివృద్ధి చేసే దిశగా ఈ రోజు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా నారా లోకేష్ గారి గతంలో ఐటీ మంత్రిగా ఉన్న అనుభవం కావచ్చు, లేదా నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో వచ్చిన అర్జీలు అంటామా, విన్నపాలు అంటామా, ప్రజల యొక్క కష్టాలు అంటామా, వీటన్నిటి కూడా క్రోడీకరించుకొని ఈ రాష్ట్రానికి కావలసిన డిజిటల్ గవర్నెన్స్ కానీ డిజిటల్ దీన్ని భారీ ఎత్తున తీసుకొచ్చి దేశంలోనే నెంబర్ 1 గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపి యువతకు ఎక్కడా లేని విధంగా ఉద్యోగ అవకాశాలు కానీ, వాళ్ళకి చిన్నపాటి కంపెనీల స్థాపనకు కానీ, లేదా ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళతో కోయిన్సైడ్ అయ్యి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని